హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 14th వీక్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరెవరు ఏ ప్లేసెస్కి వచ్చారు, ఈ వారం ఓటింగ్ లైన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అన్ని వీడియోలో మనం చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 14th వీక్ ఓటింగ్ రిజల్ట్స్. ఓటింగ్ లైన్స్ అన్నీ మండే నైట్ స్టార్ట్ అవుతున్నాయి. సో 24 hours తర్వాతనే మనం అఫీషియల్ ఓటింగ్ అనేది చెప్తాం. ప్రస్తుతం ఏంటంటే మొత్తం ఇది ఫైనల్ ఓటింగ్ కాబట్టి అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ చాలా జరిగినాయి. సో దాని లెక్క ప్రకారం ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉంటారు అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చెప్తాం అనమాట. సో ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది అఫీషియల్ ఓటింగ్లో కూడా. ఇది అప్డేట్ చేసిన కొన్ని గంటల్లోనే నేను అఫీషియల్ ఓటింగ్ కూడా అప్డేట్ చేస్తాను. సో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ సీజన్ గురించి తెలిసిందే కదా, ఆల్రెడీ హౌస్లో జరుగుతుంది ఒక మనీ రిలేటెడ్ టాస్క్. అందరూ సంజనాని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానివల్ల సంజనాకి అడ్వాంటేజ్ అవుతుంది తప్ప పెద్దగా నెగిటివిటీ అవ్వట్లేదు. ఏదైతే రీతు ఇష్యూ జరిగిందో రీతు విషయంలో కూడా సంజన గారికి పాజిటివ్ అయింది. ఇప్పుడు మళ్ళీ హౌస్ మేట్స్ చేస్తున్న పని వల్ల సంజన గారిని టాప్ 5లో కన్ఫామ్గా పెట్టేటట్టున్నారు అందరూ కలిసి. సో ఇది ఎటు చూసుకున్న సంజన గారి వైపే తిరుగుతుంది గేము. సో అలా చూసుకున్న సంజన గారు సేఫ్ అని చెప్పొచ్చు. సుమన్ శెట్టి గారు బిగ్ డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారని చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో ఈ సీజన్ మొత్తం మనకి బాగా తెలిసింది కళ్యాణ్ వర్సెస్ తనూజ. అదే నడుస్తుంది మొత్తం. కళ్యాణ్కి తనూజకి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగే పడుతుంది ఫస్ట్ ప్లేస్లో. సో వరుసగా కొంతమంది ఏమో కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ ఏదో చేస్తున్నారు ఓటింగ్ కోసం అని చిన్న రూమర్స్ అయితే క్రియేట్ అయినాయి. అలాంటి పనులు నిజంగా చేయకూడదు ఓటింగ్ కోసం. అలాంటి గెలుపు కూడా చాలా వరకు సరైన గెలుపు అనిపించదు ఆ పనుల గురించి చూస్తుంటే. సో అది చాలా చెప్పకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే అది నాకు కూడా నిజమో కాదో తెలియదు. ఇక రెండోది తనూజ తెలుగు అమ్మాయి కాదు, కన్నడ అమ్మాయి. కన్నడ మెమరీస్ పేజెస్ కానీ కన్నడ పీపుల్ కానీ డైరెక్ట్గా ఓట్ చేస్తున్నారు, తనూజకి సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని ర్యాలీస్ ఆర్గనైజేషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు తనూజకి ఓట్ చేయండి అని చెప్పేసి. సో ఇట్లా ఇంకో పక్క ఇమ్మాన్యుల్ ఒక కమెడియన్, ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు. తెలుగులో ఒక కమెడియన్ ఇమ్మాన్యుల్ ఉన్నారు. కమెడియనే గెలవాలని వీళ్ళిద్దరి మీద మెమీస్ యాడ్ చేస్తూ ఇట్లా కొన్ని పోస్ట్ అనేవి పేజెస్లో పెడుతున్నారు. పిఆర్ టార్గెట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లా ఎవరు గెలవాలని వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ఓటింగ్ లైన్స్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ కళ్యాణ్ అట్లాగే తనుజ ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు. చాలా కీలకమైన ఓటింగ్ ఇది డైరెక్ట్గా విన్నర్ రేస్కి తీసుకెళ్తుంది. చూద్దాం ఎవ్రీడే వాళ్ళ ఓటింగ్ ఎలా షిఫ్ట్ అవుతుందో అనేది. ఇక థర్డ్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. ఇమాన్యుల్ కూడా తన గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. అట్లాగే డెమాన్ పవన్ ఓటింగ్ ఇంక్రీజ్ అయింది, ఇమాన్యుల్ ఓటింగ్ ఇంక్రీజ్ కాలేదు. అట్లాగే తనకి ఏదైతే 10 weeks తర్వాత నామినేషన్స్ తర్వాత వచ్చిన ఓటింగ్ ఉందో దాన్ని స్టేబుల్గా కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాడు. కానీ డెమాన్ పవన్కి ఓట్ ఇంక్రీజ్ అయ్యింది. రీతు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొంచెం ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. డెమాన్ పవన్ 4th place, అట్లాగే 5th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. అందరూ కలిసి ఒక్కరినే టార్గెట్ చేసి సంజన గారిని టాప్ 5 చేసేటట్టున్నారు. సో సంజన గారు ఆల్మోస్ట్ టాప్ 5కి ఫిక్స్ అయిపోతారు. ఈ వారం ఒకళ్ళని మిడ్ ఎలిమినేషన్ చేసి తర్వాత సాటర్డే రోజు ఒకళ్ళు ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంది, లేదా ఒకళ్ళని సాటర్డే రోజు ఎలిమినేషన్ చేసి టాప్ 6 ఉంచే అవకాశం అయితే ఉంది. టాప్ 5 పెట్టాలనుకుంటే మిడ్ ఎలిమినేషన్ ఒకటి ఉంటుంది, వీకెండ్ ఎలిమినేషన్ ఒకటి ఉంటుంది. టాప్ 6 పెట్టాలనుకుంటే డైరెక్ట్గా సండేనే ఎలిమినేషన్ ఉంటుంది. ఇక 5th ప్లేస్లో భరణి గారు ఉన్నారు. టాప్ 6 కనుక పెడితే భరణి గారు టాప్ 6లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, 5 or 6. ఒకవేళ మిడ్ ఎలిమినేషన్ చేసి టాప్ 5 పెట్టాలనుకుంటే భరణి గారు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చివరి ప్లేస్లో ఇంకా సుమన్ శెట్టి అని ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న టైమింగ్ అయిపోయినట్టుంది. ఆల్మోస్ట్ 3 weeksగా సర్వే అవుతూ వచ్చాడు. ఈ వారం ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సుమన్ శెట్టికి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఒకవేళ గేమ్లో ఏమన్నా చేంజెస్ జరిగి వాళ్ళు గేమ్లు బాగా ఆడి సుమన్ శెట్టి అన్న లాస్ట్ వీక్ లాగా ఓటింగ్ సడన్ చేంజెస్ జరిగితే సంజన గారికి భరణి గారికి ఇద్దరికీ అది డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్. అఫీషియల్ ఓటింగ్ రిజల్ట్స్ రాగానే నేను మళ్ళీ ఇంకో వీడియో అప్డేట్ చేస్తాను. ఈ సీజన్ నుంచి కనుక మీరు మన ఛానల్లో ఉన్న ఓటింగ్ అనాలిసిస్ వీడియోస్ ఫాలో అవుతుంటే మనది ఎగ్జాక్ట్ యాక్యురేట్గా ఉంటాయి. ఆల్మోస్ట్ ఓటింగ్ సేమ్ ఉంటుంది, ఎవరు ఎలిమినేట్ అవుతారని ఖచ్చితంగా చెప్పిన వీడియోస్ ఉన్నాయి. సో మీరు కనుక చూసుకున్నట్టయితే మన ఓటింగ్ అనాలిసిస్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇప్పటి నుంచి సీజన్ ఎండింగ్ వరకు ఎవ్రీడే ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఎగ్జాక్ట్ అలా యాక్యురేట్ రిజల్ట్స్ అనేది నేను పోస్ట్ చేస్తాను ఎవ్రీడే మార్నింగ్. సో అవన్నీ మిస్ అవ్వకండి, చూస్తూ ఉండండి. ఛానల్కి వీలైతే ఒక
సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.